ఈ రోజున నీకెందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే అసలు నీకు ఏ విచారం లేదు. అక్కడ ఏ ప్రేయర్ జరిగినా నీకు విచారం లేదు, అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా విచారం లేదు, ఎవరికైనా బాగోకపోయినా విచారం లేదు, ఏదైనా అనౌన్స్మెంట్ చేసినా విచారం లేదు, ఆలోచన లేదు, దాని గురించిన చింత లేదు. అలా ఉన్న వారికి కూడా శ్రమ. ఈ రోజున మనం నిశ్చింతగా ఉండొచ్చా? నిర్విచారంగా ఏ విచారం లేకుండా ఉండొచ్చా? సువార్తను గూర్చిన చింత రావాలి మనకు, ప్రజలను గూర్చిన భారం రావాలి మనకు. మన భారమును లేకపోతే మన పాప భారమును తీసివేసి చక్కని భారాన్ని ఇచ్చాడు దేవుడు. అసలు భయంకరమైన భారాన్ని తీసివేసి ఆయన కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. ఆ సులువుగా తేలిగ్గా ఉండే